తెలంగాణ వైతాళికుల్లో ఒకరు రాష్ట్రపతి గారు. ఆయన ఎప్పుడో 50 ఏళ్ల కింద రాసినట్టు ఇంత అద్భుతంగా రాసింది. అందులో కేవలం సాహిత్యం కూడా లేదు. ఆయన రాసినటువంటి ఆ ఒక్క గేయంలో గేయమంటామా దాన్ని గేయం, ఆయన రాసినటువంటి ఆ ఒక్క గేయంలో జియాలజీ, జియోఫిజిక్స్ ఉంది, ఆస్ట్రానమీ ఉంది, అంతరిక్షం ఉంది, సోషల్ సైన్సెస్ ఉన్నాయి, హిస్టరీ ఉంది, హ్యూమన్ ఎవల్యూషన్ ఉంది, జీవ పరిణామ క్రమం ఉంది. అంతిమంగా రాజ్యం నిలబడేది, రాజ్యం కూలేది, ప్రజల పాత్ర ఉంది. అంతిమంగా ప్రజలకు ఏం కావాలో ఒక ప్రబోధాత్మకమైనటువంటి సందేశం ఉంది. చివరిలో ఇన్ని మేళవించి ఒక మహాగ్రంథంలో రాయగలిగినటువంటి గొప్ప అంశాన్ని లేదా అంశాలను సంక్షిప్తీకరించి ఒక్క గేయంలోనే ఈ మొత్తం తాత్వికతను వెలువరించినటువంటి దాశరథి గారు ఈ ఒక్క గేయానికి నోబెల్ ప్రైజ్ అర్హుడాయి. అంత అత్యద్భుతమైనటువంటి మేధో సంపత్తి అది తెలంగాణ సూత్రం. ఇంత గొప్పగా రాసినటువంటి వాడు తెలుగు నేల మీద ఇంకెవరు లేరు. చాలా అథారిటేటివ్గా చెప్తున్నమాట. చాలా మంది చాలా రకాల గొప్ప గొప్ప కావ్యాలు రాసిండ్రు, గొప్ప గొప్ప గేయాలు రాసిండ్రు, గొప్ప గొప్ప గ్రంథాలు రాసిండ్రు, వచన కవిత చేసినారు, దీర్ఘ కవిత చేసినారు, కావ్యాలు రాసినారు, అఖిల భారత స్థాయి పురస్కారాలు పొందినారు. అదంతా ఓకే. కానీ మొత్తం సమాజాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా గతము, వర్తమానము, భవిష్యత్తును నిర్దేశించి, విశ్లేషించి, నిర్దేశించి ఒక దారి చూపేటువంటి విధంగా ప్రజల్ని ప్రబోధాత్మకంగా వాళ్ళను ముందుకు నడిపేటువంటి విధంగా సవాలు వేసేటువంటి విధంగా రాసినటువంటి దాశరథి గారి ఆ రచనా శైలి ఏదైతే ఉందో అది నవతరం రచయితలకు, వర్తమాన రచయితలకు అది ఆదర్శప్రాయము చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను.